హాయ్ స్టూడెంట్స్, ఈరోజు నేను చేయబోయే వీడియో టాపిక్ వచ్చేసరికి ప్లాంట్ లొకేషన్ అండ్ ప్లాంట్ లేఅవుట్. సో ప్లాంట్ లొకేషన్ అండ్ దట్ ఈస్ ద ప్లాంట్ లేఅవుట్. ఓకే, సో ఈ టూ టాపిక్స్ ఇట్లా చూస్తాం. అయితే దీంట్లో కవర్ చేయబోయే టాపిక్స్ మీనింగ్ ఆఫ్ ప్లాంట్ లొకేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ ప్లాంట్ లేఅవుట్. దాని తర్వాత ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ప్లాంట్ లొకేషన్, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ప్లాంట్ లేఅవుట్. నెక్స్ట్ ఆప్టిమమ్ సైజ్ ఆఫ్ బిజినెస్ యూనిట్. దాని లాస్ట్ టాపిక్ ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ఆప్టిమమ్ సైజ్ ఆఫ్ బిజినెస్ యూనిట్. ఓకే, ఈ 4 టాపిక్స్ దీంట్లో చూద్దాం. అయితే బేసిక్గా ప్లాంట్ లొకేషన్. లొకేషన్ అంటేనే ఈరోజు మనకు అందరికీ తెలిసిన పదమే, జనరల్గా వాడుతున్న పదం. అంటే మనం సెల్ ఫోన్లో లొకేషన్ మనం అంటాం, దట్ ఈస్ లొకేషన్ దాన్ని చూపించమంటాం, ఆర్ అదర్స్ లొకేషన్ షేర్ చేయమంటాం. ఈ పదం మనం ఈరోజు రెగ్యులర్గా వాడుతున్నాం. ఓకే, అయితే ఇక్కడ ప్లాంట్ లొకేషన్. ప్లాంట్ అంటే ఏంటి? ఫ్యాక్టరీ. ప్లాంట్ అంటే ఫ్యాక్టరీ. సో ప్లాంట్ లొకేషన్ అంటే మనం ఏదైతే బిజినెస్ చేయబోతున్నామో అది ఏ ప్లేస్లో మనం ఫ్యాక్టరీ పెట్టాలి, ఆ బిజినెస్ పెట్టాలి. ఇక్కడ ప్లాంట్ అనేది ఫ్యాక్టరీ జనరల్గా. అయితే ఇక్కడ మనకు టాపిక్ వచ్చేసరికి బిజినెస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ, పాయింట్ తప్పేంటే. ఓకే, సో కాబట్టి ప్లాంట్ లొకేషన్ అంటే ఏ ప్లేస్లో మన బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎక్కడ మనం ఫ్యాక్టరీ పెట్టాలన్నది పాయింట్. సో అది ప్లాంట్ లొకేషన్. ఓకే, దాని మీనింగ్ అంతే. దాని తర్వాత ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ప్లాంట్ లొకేషన్. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ప్లాంట్ లొకేషన్ అంటే ఏ రీజన్తో, తెలుగులో చెప్పాలంటే ఏ కారణాల వల్ల మనం ఈ బిజినెస్ పర్టికులర్ ప్లేస్లో పెడుతున్నాము, ఏ రీజన్తో ఆ బిజినెస్ అక్కడ మనం సెట్ చేస్తున్నాము, పెడుతున్నాము, స్టార్ట్ చేస్తున్నాము అనేది పాయింట్. ఓకే, సో అందులో ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయంటే ఒక ఒక బిజినెస్ మనం ఫ్యాక్టరీ ఒక ప్లేస్లో ఫిక్స్ చేస్తున్నాం అంటే మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టాం కదా. సో నంబర్ ఆఫ్ పాయింట్స్ మనం కన్సిడర్ చేసిన తర్వాతే ఇదంతా కూడా మనం ఒక ప్లేస్లో బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం, ఫ్యాక్టరీ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. అయితే ఏ రీజన్స్, ఏ కారణాలు దానికి ఆ ఫ్యాక్టరీ అక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి రీజన్స్ ఏవైతే ఉంటాయో అది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి హోమ్ ల్యాండ్. సో జనరల్గా ఏ వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే బిజినెస్ అనేది వీలైనంత వరకు వాళ్ళ నేటివ్ ప్లేస్లో, వాళ్ళ ఎక్కడైతే రెసిడెన్స్ ఉందో ఆ ప్లేస్లో పెట్టుకోవాలని చెప్పేసి చాలా వరకు ఆలోచిస్తారు. ఎందుకంటే అదొక హ్యూమన్ నేచర్, హ్యూమన్ మెంటాలిటీ. సో మన ఇంటి దగ్గరకి మన ఫ్యాక్టరీ ఆర్ బిజినెస్ ఉంటే బాగుంటుంది. అందుకే మీరు చూడండి, చాలా వరకు ఈ షాప్స్, చిన్న చిన్న షాపులు అన్నీ కూడా ఇంటి ముందరే షాప్ ఉన్నట్టు చూసుకుంటారు. వారి ఇంట్లోనే ఒక షాప్ రూమ్ తయారు చేసుకుంటారు. ఇవంతా కూడా ఎందుకంటే హోమ్ ల్యాండ్ అనేది పాయింట్. సెకండ్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్. రెండో పాయింట్ ఏంటంటే కొన్ని బిజినెసెస్ ఫ్యాక్టరీస్ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే గవర్నమెంట్ కొన్ని బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ ఆర్ హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నెక్స్ట్ చండీగఢ్, బది, సోలాన్, ఈ ప్లేసెస్ అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ అక్కడ పాలసీ ఏమి ఇచ్చిందంటే ఎవరైనా సరే ఇక్కడ వచ్చి ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేసుకుంటే వాళ్ళు ఫ్రీ ల్యాండ్ ఇస్తారు, ఫ్రీ పవర్ ఇస్తారు, ఫ్రీ వాటర్ ఇస్తారు, మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అంతా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా ఎందుకు చేస్తారంటే ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేసుకుంటే వాళ్ళ బిజినెస్, దట్ ఈస్ వాళ్ళ స్టేట్ అనేది, వీళ్ళ బిజినెస్ ద్వారా వాళ్ళ స్టేట్ అనేది డెవలప్మెంట్ వస్తుంది అన్నది పాయింట్. సో రోడ్స్ ఎస్టాబ్లిష్ అయిపోతాయి, అన్నీ వచ్చేస్తాయి. ఫ్యాక్టరీస్ వచ్చేసిందంటే ఆటోమేటిక్ రోడ్స్, పవర్ లైన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి, హోటల్స్ ఇవన్నీ వస్తాయి, బిజినెస్ డెవలప్ అవుతుంది. దేశంతో గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని కూడా మనం బేస్ చేసుకొని ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలనేది నిర్ణయించుకుంటాం. దాని తర్వాత అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్. సో వీళ్ళంతవరకు మనం రా మెటీరియల్స్ దగ్గర ఎక్కడైతే దొరుకుతుందో ఆ ప్లేసెస్లోని దగ్గర మనం ఫ్యాక్టరీస్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్ అంటే ఐరన్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంతా కూడా ఆల్మోస్ట్ ఏంటంటే మనకు హుబ్లీ, బెల్లారి ఈ ప్లేసెస్లో ఉన్నాయి. ఎందుకు అక్కడ ఉందంటే రా మెటీరియల్ అక్కడ దొరుకుతుంది కాబట్టి దగ్గరగా ఉంటుంది, అందుకని ఫ్యాక్టరీస్ అనేవి కూడా ఆ ప్లేస్లో ఉంటుంది. కాబట్టి రా మెటీరియల్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో ఆ దగ్గరలో ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. అవైలబిలిటీ ఆఫ్ లేబర్. ఎస్, మనం ఎక్కడో అడుగులో తీసుకెళ్ళి ఫ్యాక్టరీ పెట్టేస్తే లేబర్ దొరకరు కదా. కాబట్టి లేబర్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో దట్ ఈస్ ఆ ప్లేస్లో మనం ఏం చేస్తుంది ఫ్యాక్టరీ దగ్గరలో కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. జనరల్గా ఏంటంటే సిటీస్లో లేబర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ ప్రిఫర్ చేస్తారు. అవైలబిలిటీ ఆఫ్ మార్కెట్.
సో, మార్కెట్ అంటే మనం ప్రొడక్షన్ చేసిన తర్వాత దానికి మార్కెట్ ఈజీగా చేయగలిగేది. అంటే సేల్ చేసేందుకు ఈజీగా ఎక్కడ ఏ మార్కెట్‌కి దగ్గరగా ఉంటుందో ఆ ప్లేసెస్‌లో మనం ఫ్యాక్టరీని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో, దాని తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, మన వెహికల్స్ కావచ్చు, దీన్నంతా కలిపి మనం ఏమంటామంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఈవెన్ పవర్ లైన్స్, టెలిఫోన్ కేబుల్స్ ఇవన్నీ కూడా కలిపి మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సో, అవన్నీ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్‌లో పెట్టుకుంటే మళ్ళీ మనం కొత్తగా ఆహ్, పవర్ లైన్స్ వేసుకోవడం, రోడ్స్ కన్స్ట్రక్ట్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఎక్స్‌ట్రా ఖర్చులను మనకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇంకేవైనా వాళ్ళ పర్సనల్ ఇంకేదైనా పాయింట్స్ ఉంటే అవి కూడా ఇక్కడ కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ప్లాంట్ లొకేషన్. దాని తర్వాత ప్లాంట్ లేఅవుట్. లేఅవుట్ అంటే మనం చూస్తుంటాం. సపోజ్ ఏదైనా కొత్తగా ఏరియా డెవలప్ అయినప్పుడు ఆ ప్లేస్‌లో మ్యాప్ అంతా వేసుంటారు. సో, ఈ రోడ్స్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఈ యూనిట్ ఇక్కడ ఇదని చెప్పేసి. ఇదే విధంగా ఫ్యాక్టరీలో తీసుకోండి. ఫ్యాక్టరీ ఏం చేస్తుందంటే బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యాక్టరీ లోపల ఏ బిల్డింగ్ ఎక్కడ పెట్టాలి అంటే దట్ ఈస్ ఈ మెషినరీ ఏ యూనిట్లో పెట్టాలి, నెక్స్ట్ రా మెటీరియల్ ఎక్కడ పెట్టాలి, నెక్స్ట్ హాస్పిటల్ ఎక్కడ పెట్టాలి, క్యాంటీన్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా డిఫరెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక ఫ్యాక్టరీ అన్న తర్వాత ఈ పాయింట్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసిన తర్వాత మొత్తం ఒక ప్లాన్ చేసుకుని దాని తగ్గట్టు అంటే మనకు సపోజ్ ఏమంటాం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ముందర ఉంది. దాని యొక్క నెక్స్ట్ గోడౌన్ అనేది చాలా దూరంలో పెట్టాం. ఇలా అన్నీ పెడితే మనకు ఖర్చులు ఎక్కువైపోతాయి. అలా కాకుండా అన్నీ దగ్గర దగ్గర పెట్టుకొని ఒక యూనిట్ నుండి నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ ఇవన్నీ కూడా దగ్గర దగ్గర పెట్టుకుంటే మనకు కాస్ట్ తగ్గుతుంది. ఈజీగా మనం బిజినెస్ చేసేందుకు అవకాశం అంటే ప్రొడక్షన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో దట్ ఈస్ దాన్ని మనం ఏమంటామంటే ప్లాంట్ లేఅవుట్ అని అంటాం. సో ఇదంతా కూడా ఓన్లీ జస్ట్ ఏంటంటే ఎక్కడ ఏది ఉండాలనేది పాయింట్ దాన్ని మనం ప్లాంట్ లేఅవుట్ అంటాం. ఇప్పుడు ఈ ప్లాంట్ లేఅవుట్ ఏ కారణాల వల్ల మనం ఏ విధంగా పెట్టాలని చూస్తాం. సో ఫస్ట్ ఇస్ ద ఫ్యాక్టరీ బిల్డింగ్. సో జనరల్‌గా ఫ్యాక్టరీలో దట్ ఈస్ మనం చేసే బిజినెస్‌లో ఫ్యాక్టరీ. సో ఆ ఫ్యాక్టరీలో మనం ప్రొడక్షన్ ఏ ప్లేస్‌లో పెట్టాలి అన్నది ఈ పాయింట్ మెన్షన్ చేస్తుంది. రెండవది నేచర్ ఆఫ్ ప్రొడక్ట్. సో దట్ ఈస్ నేచర్ ప్రొడక్ట్ అంటే నువ్వు ఏం ప్రోడక్ట్ తయారు చేస్తున్నావు, సో దాని ఒక ప్రాసెస్ ఏంటి మొత్తం కూడా ఏంటంటే మనం ముందే ప్రీ ప్లాన్డ్గా ఆ ప్లేస్లో పెట్టుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. సో ఒక యూనిట్ తర్వాత నెక్స్ట్ యూనిట్కి అది ప్రాసెస్లో పోతుందంటే దాని దగ్గర దగ్గర యూనిట్స్ పెట్టుకుంటాము. దూరంగా పెడితే మన ఖర్చు ఎక్కువైపోతుంది. కాబట్టి దగ్గరగా ఉంటే ఈజీగా ఆ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది, ఖర్చు తక్కువ ఉంటుంది. దాని తర్వాత టైప్ ఆఫ్ మెషినరీ. సో మన ప్లాంట్‌కి అంటే మన ఫ్యాక్టరీకి ఎలాంటి మెషినరీ మనకు సూట్ అవుతుందో, అలాంటి మెషినరీ మనం ఏం చేస్తామంటే దాంట్లో పెట్టుకుంటాం. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. సో, ఫ్యాక్టరీ అన్న తర్వాత మెషినరీ అన్న తర్వాత జనరల్‌గా రిపేర్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా ఉంటాయి. దాన్ని మనం వీలైనంత వరకు రిపేర్స్, మెయింటెనెన్స్ ఖర్చు తక్కువయ్యేటట్టు చూసుకుంటాము. దానికి రిక్వైర్మెంట్ దానికి కావాల్సిన మనుషులు కావచ్చు, అవన్నీ కూడా మనకు దగ్గరలో పెట్టుకొని వీలైనంత తొందరగా దాన్ని మనం ఏదైనా రిపేర్ ఉన్నప్పుడు తొందరగా చేసేందుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హ్యూమన్ నీడ్స్. సో దట్ ఈస్ మన ఫ్యాక్టరీ ఎక్కడైతే పెట్టామో దాని దగ్గరలో మన లేబర్‌ని కూడా వీళ్ళంత వరకు వాళ్ళకి మనం ఏం ప్రొవైడ్ చేస్తామంటే క్వార్టర్సెస్ ప్రొవైడ్ చేస్తాం. ఎప్పుడు మనకు రిక్వైర్మెంట్‌లో వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ మనకు దట్ ఈస్ వాట్ యూ కాల్ తొందరగా వాళ్ళు మనకు వచ్చి చేరేటట్టుగా అంటే వాళ్ళు మన క్యాంపస్‌లో గనక వాళ్ళ రెసిడెన్షియల్ ఉంటే ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మనకి ఎప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు అప్పుడు వచ్చి పని చేసేందుకు ఈజీగా ఉంటుంది. సో ఇట్స్ హ్యూమన్ నీడ్స్. నెక్స్ట్ మన ఫ్యాక్టరీకి ఎంతమంది కావాలనేది కూడా ఇది డిసైడ్ చేస్తుంది. ఓకే. దెన్ లాస్ట్ వన్ ప్లాంట్ ఎన్విరాన్మెంట్. సో మన ప్లాంట్ ఎన్విరాన్మెంట్ అంటే దట్ ఈస్ మన ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది పొల్యూషన్ ఫ్రీగా ఉండడం, డస్ట్ ఫ్రీగా ఉండడం, నెక్స్ట్ ఇంకా కెమికల్స్ ఫ్రీగా ఉండడం ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. ఈ ఇండస్ట్రియల్ వేస్టేజ్ ఎక్కడ పోవాలి ఇదంతా కూడా మనం ముందే ప్లాన్ చేసుకుని దాని తగ్గట్టు చేస్తాం. దాన్ని ప్లాంట్ లొకేషన్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్. ఇప్పుడు మనం ఒక కెమికల్ ఫ్యాక్టరీ తీసుకెళ్ళి ఊరు దగ్గరలో పెట్టుకున్నాం అనుకోండి టౌన్‌లో. సో అది ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చాలా దూరంలో పెట్టి మనం మెయింటైన్ చేస్తాం. దాని తర్వాత లాస్ట్ సైజ్ ఆఫ్ బిజినెస్ యూనిట్. ఆప్టిమమ్ సైజ్ ఆఫ్ బిజినెస్ యూనిట్. సో ఆప్టిమమ్ అంటే మాక్సిమం సైజ్ మన బిజినెస్ యూనిట్ ఏ సైజ్ ఉండాలి? దాని వాట్ యూ కాల్ ఎంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలి?
పెద్దది పెట్టాలా, చిన్నది పెట్టాలా అనేది పాయింట్‌కి డిసైడ్ చేస్తుంది. అయితే ఆప్టిమమ్ సైజ్ ఆఫ్ బిజినెస్ యూనిట్ అంటే మన దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఉన్నప్పుడు మాక్సిమం బెస్ట్ క్వాలిటీ, మోర్ ప్రొడక్షన్ ఎలా చేస్తాం అన్నది పాయింట్. దాన్ని మనము దట్ ఈస్ ఆప్టిమమ్ సైజ్ ఆఫ్ బిజినెస్ యూనిట్ అంటాం. దీంట్లో ఫ్యాక్టర్స్ డిటర్మినింగ్ ఆప్టిమమ్ బిజినెస్ యూనిట్ వచ్చేసరికి ఏ ఏ కారణాలు, ఏ ఏ రీజన్స్ మన ఫ్యాక్టరీ సైజ్ కానీ మన బిజినెస్ సైజ్ని కానీ డిసైడ్ చేస్తుంది అనేది పాయింట్. సో ఫస్ట్ వచ్చేసరికి నేచర్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే నువ్వు చేయబోయే బిజినెస్ దానికి సంబంధించిన ప్రోడక్ట్ ఏంటి, అది ఏ ఇండస్ట్రీకి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనుకోండి, మనం చిన్న యూనిట్ పెట్టగలుగుతామా? నో. దానికి పెద్ద ఫ్యాక్టరీ కావాలి, అది ఒక పెద్ద బిజినెస్. ఆర్ స్టీల్ ఇండస్ట్రీ పెట్టాలి, సో అది కూడా పెద్ద ఇండస్ట్రీ, పెద్ద ఫ్యాక్టరీ కావాలి. ఇలాంటివన్నీ కూడా నేచర్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే ఆ ఇండస్ట్రీ నేచర్ పట్టించి మీ బిజినెస్ సైజ్ పెద్దదిగా ఉండాలా, చిన్నదిగా ఉండాలా డిసైడ్ చేస్తుంది. దట్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో నేచర్ ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి సపోజ్ నీ ప్రోడక్ట్ హై క్వాలిటీ ప్రోడక్ట్ పెట్టాలనుకుంటే పెద్ద ఫ్యాక్టరీ పెడతాం. సపోజ్ లో క్వాలిటీ, చీప్ క్వాలిటీ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే చిన్న సైజ్ బిజినెస్ కూడా సరిపోతుంది. సో దాన్నే నేచర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే ప్రోడక్ట్ పట్టించి కంపెనీ పెద్దదిగా ఉండాలి, చిన్నది. ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్స్, ఇప్పుడు బ్రిటానియా కంపెనీ, పార్లే కంపెనీ, ఐటీసీ సన్ఫీస్ట్ కంపెనీ, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ ప్రొడక్ట్స్ అని కాబట్టి, బిస్కెట్స్ అని కూడా క్వాలిటీ ఉంటుంది కాబట్టి పెద్ద ఫ్యాక్టరీ పెడతారు, పెద్ద బిజినెస్ రన్ చేస్తారు. అదే చిన్న చిన్న కంపెనీస్ కూడా బిస్కెట్స్లో లైక్ మన బస్ స్టాండ్లో చూస్తూ ఉంటాం. దట్ ఈస్ ఆ బ్రాండ్ నేమ్స్ కూడా మనం వినుంటాం. అలాంటి ప్రోడక్ట్స్ బస్ స్టాండ్లో దొరుకుతూ ఉంటుంది. బస్ స్టాండ్లో, రోడ్ సైడ్ అని దొరుకుతూ ఉంటుంది. అంటే 10కి 3, 10కి 2 అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు బిస్కెట్ ప్యాకెట్స్. అలాంటివి చీప్ క్వాలిటీ కాబట్టి దానికి పెద్ద ఫ్యాక్టరీ అవసరం లేదు, చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అంటే చిన్న బిజినెస్ అది. సో నేచర్ ఆఫ్ ప్రోడక్ట్ పట్టించి బిజినెస్ పెద్దదిగా ఉండాలా, బిజినెస్ చిన్నదిగా ఉండాలి అనేది ఎక్స్ప్లెయిన్ చెప్తుంది. ఓకే. క్యాపిటల్ ఎంప్లాయిడ్. క్యాపిటల్ అంటే పెట్టుబడి, ఎంప్లాయిడ్ అంటే నువ్వు ఎంతైతే బిజినెస్లో క్యాపిటల్ పెడుతున్నావు దాన్ని పట్టించి నీ బిజినెస్ సైజ్ పెద్దదిగా ఉండాలా, చిన్నదిగా ఉండాలి డిసైడ్ చేస్తుంది. అంటే ఏంటి, నువ్వు ఎక్కువ క్యాపిటల్ పెట్టావు అనుకో పెద్ద బిజినెస్ చేస్తావు. సపోజ్ తక్కువ క్యాపిటల్ పెట్టావు అనుకో చిన్న బిజినెస్ చేస్తావు. సో దాన్ని డిసైడ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ అంటే సైజ్ ఆఫ్ ది బిజినెస్ని డిసైడ్ చేస్తుంది క్యాపిటల్ ఎంప్లాయిడ్. దెన్ సైజ్ ఆఫ్ ది మార్కెట్. సపోజ్ ఒక ప్రోడక్ట్కి మార్కెట్ ఎక్కువ ఉందనుకోండి, అంటే నువ్వు ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఖచ్చితంగా నీకు బిజినెస్ వస్తుంది. అంటే అలాంటప్పుడు నువ్వు పెద్ద బిజినెస్ చేస్తే నీకు ఇంకా దట్ ఈస్ ఏమంటాం ఈజీగా సక్సెస్ అయిపోతాం. అదే కొన్ని ప్రోడక్ట్స్ అయితే మార్కెట్ తక్కువ ఉంటుంది, అలాంటి ప్రోడక్ట్స్కి చిన్న బిజినెస్లే సరిపోతుంది. సో ఏమంటాం సైజ్ ఆఫ్ ద మార్కెట్ పట్టించి మన బిజినెస్ పెద్దదిగా ఉండాలా, చిన్నదిగా ఉండాలని డిసైడ్ చేసుకుంటాం. సపోజ్ మన ప్రోడక్ట్ మంచి ఎక్కువ మార్కెట్ ఉందనుకోండి, ఎక్కువ పెద్ద బిజినెస్ పెడతాం. మన ప్రోడక్ట్ తక్కువ మార్కెట్ ఉంటే చిన్న బిజినెస్ డిసైడ్ చేసుకుంటాం. దాని లాస్ట్ వన్ అయితే క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే ఎవరు? ఓనర్స్. ఓనర్స్ కనుక అన్ని విధాలుగా వాళ్ళు ఎఫిషియెంట్గా ఉంటే, అంటే ఎలాంటి బిజినెస్ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ఫేస్ చేసే ఫీచర్, ఆ క్యారెక్టరిస్టిక్ వాళ్ళలో ఉంటే, ఆ ధైర్యం వాళ్ళలో ఉంటే, సో అప్పుడు పెద్ద బిజినెస్ చేస్తారు. సపోజ్ దట్ ఈస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బిజినెస్ గురించి పెద్దగా అవేర్నెస్ లేదు. సో వాళ్ళకి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఫేస్ చేయలేరు. అలాంటి వాళ్ళు పెద్ద బిజినెస్ చేసే వల్ల చిన్న బిజినెస్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి చిన్న సైజ్ బిజినెస్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ ఏం చెప్తుందంటే మన బిజినెస్ పెద్దదిగా ఉండాలా, మన బిజినెస్ చిన్నదిగా ఉండాలి. సో అవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డిసైడ్ చేస్తుంది మన బిజినెస్ని పెద్దది పెట్టుకోవాలా లేదా చిన్నది పెట్టుకోవాలని చెప్పేసి చెప్తుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా జనరల్ పాయింట్సే, ఇంకేం పెద్ద కష్టం అంటూ ఏం లేదు. మీరు నేను చెప్పిన తర్వాత మీరు ఒకసారి మీ టెక్స్ట్ బుక్ కానీ ఆ మెటీరియల్ కానీ ఏదైనా మీరు చదివితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.